హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు మ్యాచ్ గురించి కాదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ రీమ్యాచ్, ఒక రివెంజ్ గేమ్. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నంబర్ 36గా మన ముందుకు రాబోతోంది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఏప్రిల్ 25 శనివారం రాత్రి 7:30కి జైపూర్లోని సవై మాన్సింగ్ స్టేడియంలో ఈ ఫైట్ జరగబోతోంది. గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సీజన్ స్టార్టింగ్లో రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి 3 హోమ్ మ్యాచ్లను గౌహతిలో ఆడారు. అంటే కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని పింక్ ఆర్మీకి జైపూర్లో ఇదే మొదటి హోమ్ మ్యాచ్. మరోవైపు ఏప్రిల్ 13 నాటి భారీ విజయమిచ్చిన కాన్ఫిడెన్స్తో ఎస్ఆర్హెచ్ టీం వస్తోంది. ఆ ఓటమికి రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా, లేదా ఎస్ఆర్హెచ్ మళ్లీ పంజా విసురుతుందా? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ చూస్తే రేస్ చాలా టైట్గా ఉంది. 1వ స్థానం పంజాబ్ కింగ్స్, 2వ స్థానం రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్లలో 5 విజయాలు 10 పాయింట్స్, 3వ స్థానం ఆర్సీబీ, 4వ స్థానం ఎస్ఆర్హెచ్ 8 పాయింట్లు. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో గెలిస్తే టాప్ 2లో ప్లేస్ సెక్యూర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఈ సీజన్లో వీరిప్పటికే ఒకసారి తలపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఆ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి ఒక పీడకల. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బోర్డుపై 216 రన్స్ పెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో 91 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించాడు. చేజింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ని ఎస్ఆర్హెచ్ డెబ్యూ యంగ్ బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుసైన్ వణికించారు. ముఖ్యంగా హింగే తన మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లువాంద్రే ప్రెటోరియస్లను గోల్డెన్ డగ్గా అవుట్ చేశాడు. కేవలం 3 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ 9 రన్స్కి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత డోనోవన్ ఫెరేరా 69 రన్స్, రవీంద్ర జడేజా 45 రన్స్తో 118 రన్స్ పార్ట్నర్షిప్తో అద్భుతమైన ఫైట్ బ్యాక్ ఇచ్చినా చివరకు రాజస్థాన్ రాయల్స్ 159 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆ మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో గెలిచింది. రీసెంట్ ఫామ్ ఎలా ఉందంటే, రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ ఫామ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 7 మ్యాచుల్లో 5 గెలిచారు. ఏప్రిల్ 22న ఎల్ఎస్జీని కేవలం 119 రన్స్కే ఆల్అవుట్ చేసి ఆ టార్గెట్ను 159 రన్స్ కొట్టి, అంటే 40 రన్స్ మార్జిన్తో చాలా కన్విన్సింగ్గా గెలిచారు. ఆ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. 15 ఇయర్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ టాప్ స్కోరర్గా ఉండడమే కాకుండా ఐపీఎల్ హిస్టరీలోనే అతిపిన్న వయసులో 500 రన్స్ మైల్స్టోన్ చేరుకున్న రికార్డ్ సెట్ చేశాడు. యశస్వి జైస్వాల్ పవర్ ప్లేలో అదరగొడుతుండగా స్పిన్నర్ రవి బిష్నోయ్ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తూ ఫామ్లోకి వచ్చాడు. ఎస్ఆర్హెచ్ కాస్త ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా రీసెంట్గా ఫామ్ పుంజుకొని హ్యాట్రిక్, అంటే 3 వరుస విజయాలు కొట్టారు. ఏప్రిల్ 21 డీసీతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఏకంగా 135 రన్స్ వీరవిహారం చేశాడు. ఎస్ఆర్హెచ్ 244 రన్స్ కొట్టి ఈజీగా గెలిచింది. ఆరెంజ్ క్యాప్ రేస్లో అభిషేక్ శర్మ 323 రన్స్, హెన్రిచ్ క్లాసెన్ 320 రన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ఇక పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. సవై మాన్సింగ్ స్టేడియం పిచ్ చాలా యూనిక్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 పైనే ఉంటుంది. ఇక్కడ చేజింగ్ టీమ్స్కి చాలా అడ్వాంటేజ్. 60% పైగా బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్స్ గెలిచాయి. రాత్రిపూట డ్యూ ఫ్యాక్టర్ బౌలర్లకి ఇబ్బందిగా మారుతుంది. పేసర్లకి ఎర్లీగా మూవ్మెంట్ ఉంటుంది. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లు ఎఫెక్టివ్గా ఉంటారు. బౌండరీలు పెద్దవి కాబట్టి సిక్సర్లు కొట్టడం కొంచెం కష్టమే. ఏప్రిల్ 25న జైపూర్లో వర్షం పడే ఛాన్స్ లేదు, కానీ వాతావరణం వెచ్చగా ఉంటుంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. టోటల్ మ్యాచెస్ 22. ఎస్ఆర్హెచ్ 13 గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 9 గెలిచింది. రీసెంట్ డామినెన్స్ లాస్ట్ 5 మ్యాచుల్లోనూ రాజస్థాన్ రాయల్స్పై ఎస్ఆర్హెచ్దే పైచెయ్యి. జైపూర్ రికార్డ్స్లో ఇక్కడ జరిగిన 4 మ్యాచుల్లో చెరో 2 గెలిచారు. ఈ ఫిక్చర్లో ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ 286, ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ స్కోర్లలో ఒకటి, రాజస్థాన్ రాయల్స్ హైయెస్ట్ 242. ఇప్పుడు రెండు టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ కెప్టెన్, షిమ్రోన్ హెట్మయర్, డోనోవన్ ఫెరేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే పర్గర్, రవి బిష్నోయ్, బ్రిజేష్ శర్మ. ఇంపాక్ట్ సబ్: శుభం దూబే. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, హర్ష్ దూబే, సకిబ్ హుసైన్, ఇషాన్ మలింగా, దిల్షాన్ మధుశంకర్. ఇంపాక్ట్ సబ్: హర్ష్ దూబే. ట్రావిస్ హెడ్, లియామ్ లివింగ్స్టోన్ మ్యాచ్లు బట్టి ఇంపాక్ట్ సబ్స్గా ఇంక్లూడ్ అవుతారు. ఇక రెండు టీమ్స్ ఒక స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంగ్త్స్: బ్యాటింగ్ లైనప్ చాలా డీప్ అండ్ ఎక్స్ప్లోజివ్. టాప్ 3 అంటే సూర్యవంశీ, జైస్వాల్, జురెల్ చేజింగ్స్ను లీడ్ చేస్తున్నారు. జడేజా ఆల్రౌండర్ బ్యాలెన్స్ ఇస్తున్నాడు. బిష్నోయ్ స్పిన్, ఆర్చర్ పేస్, నాంద్రే బర్గర్ ఎక్స్ట్రా బౌన్స్ టీమ్కి బిగ్ ప్లస్. వీక్నెసెస్:
మిడిల్ ఆర్డర్ అప్పుడప్పుడు కొలాప్స్ అవుతోంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కెప్టెన్ పరాగ్ బ్యాట్తో కన్సిస్టెంట్గా లేడు. హెట్మయర్ ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వడం లేదు. ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్స్: వరల్డ్స్ బెస్ట్ టీ20 ఓపెనింగ్ కాంబినేషన్స్లో ఒకటైన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ డెడ్లీగా ఉన్నారు. కెప్టెన్గా ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ అదరగొడుతున్నారు. ప్రఫుల్ హింగే, మధుశంక ఫామ్లో ఉన్నారు. వీక్నెసెస్: బౌలింగ్ డిపార్ట్మెంట్ కాస్త ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్స్లో అనుభవజ్ఞులైన బౌలర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ట్రావిస్ హెడ్ అవే మ్యాచ్లో అంటే అవే ఫ్రమ్ హోమ్లో అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతున్నాడు. ఇక ఫైనల్గా మన ప్రెడిక్షన్: మ్యాచ్ జైపూర్లో జరగడం రాజస్థాన్ రాయల్స్కి అతిపెద్ద అడ్వాంటేజ్. హోమ్ క్రౌడ్ సపోర్ట్, కండిషన్స్, అన్నిటికంటే ముఖ్యంగా రివెంజ్ అనే మోటివేషన్ వారి సొంతం. డ్యూ ఫ్యాక్టర్ కూడా కీలకం కానుంది. ఓవరాల్ ఎనాలిసిస్ చూస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కి 60%, ఎస్ఆర్హెచ్కి 40% గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ ఫామ్ని తక్కువ అంచనా వేయలేం. మొదటి 3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి తమ అన్బీటన్ స్ట్రీక్ బ్రేక్ అవ్వడానికి కారణమైన ఆ ఏప్రిల్ 13th ఓటమికి రాజస్థాన్ హోమ్ క్రౌడ్ సాక్షిగా బదులు తీర్చుకుంటుందా, లేదా వరుసగా 3 విజయాలతో దూసుకుపోతున్న ఎస్ఆర్హెచ్ మళ్లీ జైపూర్లో జెండా పాతేస్తుందా? ఐపీఎల్ 2026లో రాబోతున్న ఈ పవర్ ప్యాక్డ్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేయాల్సిందే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ క్రికెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ త్వరలోనే 10,000 సబ్స్క్రైబర్స్ మైలురాయికి చేరువవుతోంది. కాబట్టి వెంటనే ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలుస్తుందని మీకనిపిస్తే కమెంట్ బాక్స్లో రాజస్థాన్ అని రాయండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనిపిస్తే ఎస్ఆర్హెచ్ అని రాయండి. మీ ప్రెడిక్షన్ ఏమిటో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎనాలిసిస్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.